అతడు ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడు, చాలా సంపద కలిగిన వాడు. అతని దగ్గరికి చాలా మంది వచ్చి భూమి పట్టాలు, ఇళ్ల పట్టాలు, బంగారపు వస్తువులు పెట్టి చాలా మంది అప్పు తీసుకున్నారండి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు తీసుకున్న అప్పు దాదాపు ₹1,00,00,000 ఉంటుంది. అలా తీసుకున్న వారు ప్రతి నెల కడతామని చెప్పేసి తీసుకున్నారు, కానీ నెలలు గడుస్తున్నా వారు కట్టడం లేదండి. ఇది గమనించిన ఆ ధనవంతుడు తన దగ్గర ఎవరైతే ఇళ్ల పట్టాలు, భూమి తాలూకా పట్టాలు, బంగారపు వస్తువులు పెట్టి అప్పు తీసుకున్నారో వారి దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి దండోరా వేపించాడండి. ఏమని అంటే, అప్పు తీసుకున్న వాళ్ళారా, మీ అందరికి ఒక శుభవార్త. అది ఏంటంటే, ఎవరైతే అప్పు తీసుకున్నారో, పలానా ధనవంతుని దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నారో, అది 1,00,000 కావచ్చు, 10 లక్షలైనా కావచ్చు, మీరు ఎంతైతే తీసుకున్నారో రేపు మధ్యాహ్నం 2 గంటల లోపు ఆ ధనవంతుని ఇంటికి వెళ్ళినట్లయితే రూపాయి కూడా కట్టనవసరం లేకుండా మీ అప్పును కొట్టివేసి మీ పట్టాలు, మీ బంగారు వస్తువులు మీకు ఉచితంగా ఇచ్చి వేస్తానన్నాడు ఓహో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ వార్త కాస్త అప్పు తీసుకున్న వారందరూ కూడా వినడం జరిగిందండి. అలా విన్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అందులో ఒకరు అంటున్నారు, ఊరికనే ఎంత అప్పు ఎందుకు వదిలేస్తాడు, ఏదో మెలికి పెట్టే ఉండి ఉంటాడని ఒకరు అన్నారండి. మరొకరు అంటా ఉన్నాడు, నిజమే మనం సరిగా కట్టడం లేదు కదా, కాబట్టి ఏదో ప్లాన్ చేసి ఉంటాడని చెప్పేసి మరొకడు అనడం జరిగింది. ఇంతలోకి మరొకడు వచ్చి అంటున్నాడు, సరే ఏదైతే ఏంటి, ఒకసారి మనం ఆ ఇంటికి వెళ్తే కదా తెలుస్తుందని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరారండి. అప్పు తీసుకున్న వారందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా ఆ ధనవంతుని ఇంటి దగ్గరికి వచ్చారండి. ఆ ధనవంతుని ఇంటి దగ్గరికి అయితే వచ్చారు, కానీ ఇంటిలోకి వెళ్ళలేదండి. తలుపులు 2 కూడా తీసే ఉన్నాయి, కానీ ఏ ఒక్కరు కూడా లోనకి వెళ్ళే ధైర్యం మాత్రం చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు పెట్టుకొని ఆ ఇంటి ముందటే, ఆ గేటు బయటే అలా ఉండిపోయారండి. కరెక్ట్గా 11 గంటల సమయానికి అప్పు తీసుకున్న ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు వచ్చి లోనకి వెళ్ళారండి. అలా లోనకి వెళ్ళిన తర్వాత బయట ఉన్నవారు గమనిస్తూ ఉన్నారు. టైం 11:30 అయింది, 12 అయింది, 1 గంట అవుతా ఉంది. వీళ్ళ లోపల ఆతృత మొదలైంది. ఏమై ఉంటుందో, ఏం జరిగి ఉంటుందో అని చెప్పేసి ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఈ లోపల టైం 2 అయిపోయింది. ఈ లోపల ఇంట్లో నుంచి ఆ ఇద్దరు భార్యాభర్తలు చాలా సంతోషంగా, ఆనందంగా బయటికి వస్తూ ఉన్నారండి. వారు వచ్చిన వెంటనే తలుపులు వేయబడ్డాయండి, తలుపులు మూయబడ్డాయండి. అందరూ అడుగుతున్నారు వారిని, లోన ఏం జరిగింది అని చెప్పేసి. అప్పుడు ఆ ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు చెప్తా ఉన్నారు, ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మేము లోపలికి వెళ్ళాము, ఆయన మాతో మాట్లాడాడు, భోజనం చేయమన్నాడు, భోజనం చేశాము. ఆ తర్వాత అప్పు కాగితాలు చూశాడు, చూసి వాటిని చింపేశాడు. మా పట్టాలు చూసి మా పట్టాలు మాకు ఉచితంగా ఇచ్చేశాడు. ఆయన అంటున్నాడు, ఇంకా మీరు రూపాయి కూడా కట్టడం అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. మేము సంతోషంగా, ఆనందంగా వచ్చేసాము. అప్పు తీసుకున్న వారందరికీ అవకాశం ఇచ్చిన ఈ ముసలివారు మాత్రమే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కారణం ఏంటంటే, వారు ఆ ధనవంతుని నమ్మారండి. వారు ఆ ధనవంతుని నమ్మాడు, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మారు కాబట్టే వెళ్ళారండి. వారు వెళ్ళారు కాబట్టి వారి సమస్య నుంచి వారు బయటపడ్డారండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 12 సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత, సమాధానం పొందుకున్న స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ భార్య వల్ల నీకు సమాధానం లేదా, నీ భర్త వల్ల నీకు సమాధానం లేదా, నీ పిల్లల వల్ల నీకు సమాధానం లేదా, నీ తల్లిదండ్రుల వల్ల నీకు సమాధానం లేదా, నీకున్న అనారోగ్యం వల్ల నీకు సమాధానం లేదా, నీ ఉద్యోగంలో ఆ వ్యక్తి వల్ల నీకు సమాధానం లేదా, అయితే ప్రభువు నీతోనే చెప్తా ఉన్నాడు, ఇదిగో నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను.